Good morning to all. Good morning students. Ready? Last videos lo మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ నుంచి చూడండి ఒకసారి వీలైతే ఇప్పుడే చూస్తున్న కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్ ఈస్ అబాకస్, బెనిఫిట్స్ అబాకస్, అట్లాగే బేసిక్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫింగర్ మూమెంట్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫింగర్స్ 0 to 99 నెంబర్స్ ఎడిషన్, సింపుల్ ఎడిషన్స్ ఎలా చేయాలి, అట్లాగే +5 ఫార్ములాస్ తోటి ఎట్లా చేయాలి అనేది ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం +5 ఫార్ములాస్ ఉన్నట్టే మైనస్ ఫార్ములా టేబుల్ ఉంటుంది, అట్లాగే +10 ఫార్ములా టేబుల్ ఉంటుంది, అలాగే -10 ఫార్ములా టేబుల్స్ ఉంటుంది, అట్లాగే ప్లస్ మైనస్ మిక్సడ్ ఫార్ములాస్ ఉంటాయి, మిక్సడ్ ఫార్ములా ఎంఎఫ్ అంటాం, మిక్సడ్ ఫార్ములాస్ ఉంటాయి. వీటి ద్వారా చక్కగా మనం ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా, ఎంత లేని 20 రోస్ ఇచ్చినా కూడా చాలా టక చేయడం అనేది వస్తుంది. ఇక్కడ ఇవి ఇంత ఎందుకండి, మనం ఎందుకు క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అంతా క్యాలిక్యులేటర్ బేస్డ్ వెళ్తున్నాయి, క్యాలిక్యులేషన్ ఎందుకు, ఇప్పుడు మనకి అర్థమెటిక్స్ ఎంతసేపు వస్తాయి, 3rd క్లాస్ వరకు వస్తాయి, 5th క్లాస్ వరకు వస్తాయి అంతే కదా, ఆ తర్వాత ఈ అర్థమెటిక్స్తో వర్క్ లేదు కదా అని చాలామంది అపోహపడుతూ ఉంటారు, అలాంటి ఫీలింగ్లో ఉంటారు. కానీ అండి ఎప్పుడైనా సరే ఏ బిల్డింగ్కి అయినా పునాది అవసరం. అట్లాగే మ్యాథమెటిక్స్లో ఫాస్ట్ ఉండాలన్నా, అన్ని సబ్జెక్ట్లో బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలన్నా, అర్థమెటిక్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా క్విక్గా ఫాస్ట్గా ఉంటారో వాళ్ళ అన్ని సబ్జెక్ట్లో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. నేను 2003లో ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ట్రైన్ అయ్యి ఇప్పటి వరకు నేను దాదాపు 1000 మంది, దాదాపు 1 లక్ష దాటిపోయి ఉంటారు నేను స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను. నా ట్రావెల్లో చాలామంది లక్షల మంది స్టూడెంట్స్ని నేను అబ్జర్వ్ చేశాను. అట్లాగే టీచర్స్ని, హౌస్ వైఫ్ని, పేరెంట్స్ని చాలామంది నేను అబ్జర్వ్ చేశాను. ఎవరైతే ఈ సిలబస్ ప్రాక్టీస్ చేసుకున్నారో వాళ్ళల్లో క్రమంగా కాన్సన్ట్రేషన్, మెమరీ, స్పీడ్, యాక్యురసీ డెవలప్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఉన్నది. ఈ 10 లెవెల్స్లో 6 బేసిక్స్ లెవెల్స్ ఉంటాయి, తర్వాత మాస్టర్స్ లెవెల్స్ అంటాం 4 లెవెల్స్. ఈ 10 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా స్టూడెంట్స్లో కాన్సన్ట్రేషన్, మెమరీ, స్పీడ్, యాక్యురసీ అనేది ఉన్న స్థాయి నుంచి హై లెవెల్కి పెరుగుతుంది. అట్లాగే 10 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి లాజిక్, రీజనింగ్తో పాటు రికలెక్ట్ పెరుగుతుంది, గ్రాస్పింగ్, లిజనింగ్ పెరుగుతుంది. సో 10 లెవెల్స్ కంప్లీట్ చేయడం అయిపోయి ఆ బుక్స్ అక్కడ పెట్టేసిన తర్వాత నుంచి అక్కడి నుంచి చాలామందికి అపోహ ఉంది, 10 లెవెల్స్ అయ్యాక ఇంకా వేస్ట్, ఇది స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా కుదరదు. కాదండి, అది ఒట్టి అపోహ. 10 లెవెల్స్ కంప్లీట్ చేసిన పిల్లలు ఎవ్వరూ కూడా దీన్ని స్ప్రెడ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ బెనిఫిట్ ఏంటో. 2 లెవెల్స్, 1 లెవెల్, 3rd లెవెల్ చేసి ఆపేస్తారు చూసారండి, వాళ్ళకే ఇలాంటి అపోహలు, అసలు జాయిన్ అవ్వని వాళ్ళకే ఈ అపోహలు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరెంట్, మా ట్రైనర్స్ చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ ఆ పిల్లల్ని 10 లెవెల్స్ దాకా మోటివేట్ చేస్తూ 10 లెవెల్స్ దాకా తీసుకెళ్ళిన తర్వాత 10 లెవెల్స్ అయిపోయి బుక్స్ అక్కడ పెట్టేసి సర్టిఫికేట్ తీసుకుని, గ్రాడ్యుయేషన్ తీసేసుకుని హాయిగా రిలాక్స్గా వాళ్ళ బ్రెయిన్ స్కూల్ సబ్జెక్ట్స్లో టక ఇయర్ బై ఇయర్ వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అప్పటి వరకు వాళ్ళు ధన వాళ్ళ బుక్స్ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళే హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు, అవసరమైతే ఇంకో 2 పిల్లలకు కూడా వాళ్ళ క్లాస్మేట్స్కి హెల్ప్ చేస్తారు. అంత ఫాస్ట్, అంత క్విక్, అంత బెస్ట్ బ్రెయిన్ అనేది దీని నుంచి మీకు వస్తుంది. ఈ ఫింగర్స్ ద్వారా ఇలా సిస్టమాటిక్ సిలబస్ ద్వారా వెళ్తుంది. ఇప్పటిదాకా మనం ఈ లాస్ట్ వీడియోస్ ఇప్పటి వరకు కూడా మనం ఈ 10 ఫింగర్స్ని 99 కౌంట్ చెప్తూ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇక ముందు ఇప్పుడు ఈ వీడియోలో ఇంట్రడక్షన్ ఆఫ్ అబాకస్, వాట్ ఈజ్ అబాకస్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. రైట్, చూడండి ఇక్కడ మీకు ఒక ఎల్లో బీడ్స్ తోటి చక్కగా ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఒకటి కనిపిస్తుంది కదా, అట్లాగే దాని మీద ఇక్కడ మీకు ఒక బ్లాక్ ఫ్రేమ్ తోటి బ్రౌన్ బీడ్స్ తోటి ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుంది. ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అనేది మీకు ఒక కొత్తగా తెలియని వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. దీన్ని మాస్టర్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. అంటే ఇది టీచర్స్కి టీచ్ చేయడానికి, పిల్లలందరూ క్లాస్ రూమ్లో కనపడే విధంగా, అందరికీ కనపడే విధంగా టీచ్ చేయడానికి మాస్టర్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ అవుతుంది. ఇది స్టూడెంట్ ఇన్స్ట్రుమెంట్, ఇది కిట్. ఇది ప్రతి స్టూడెంట్ చేతిలో ఉండాలి. ఫస్ట్ ఫింగర్స్ చేస్తారు సిస్టమాటిక్ సిలబస్ ద్వారా, ట్రైల్డ్ టీచర్స్ ద్వారా, తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్తో కూడా సైమల్టేనియస్గా చేస్తారు. ఈ 2 ఫింగర్స్ ఇన్స్ట్రుమెంట్ ఒక 1 or 2 లెవెల్స్ అయిపోయిన దగ్గర నుంచి 3rd పార్ట్ ఇమాజినరీ, ఈ ఫింగర్స్ ఇన్స్ట్రుమెంటు లేకుండా ఇమాజినరీ తోటే చేయడం అనేది వచ్చేస్తుంది. అది లెవెల్ బై లెవెల్ వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి ఒక్కసారి, దీని చుట్టూ ఇది చూడండి, నేను ఫింగర్ పెడుతున్నాను, చుట్టూ ఒక వుడెన్ బోర్డు చుట్టూ ఉంది. దిస్ ఇస్ ద ఫ్రేమ్ అంట. దీన్ని జపాన్ వాళ్ళు
సోరబాన్ అంటారు, సోరబాన్ అంటాం. మనం జపాన్ మెథడ్నే ఫాలో అవుతున్నాం, ఎందుకంటే హిందూ అరబిక్ మెథడ్స్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి. సో ఇక్కడ ఇది ఫ్రేమ్ అంటాం. దిస్ ఈస్ ద డివైడర్ రాడ్ అంటాం. చూడండి ఇక్కడ ఈ కొన్ని బీడ్స్ ఉన్నాయి, ఇక్కడ కిందంతా 4 ఒక్కొక్క రాడ్లో 4 బీడ్స్ ఉన్నాయి. ఈ లోయర్ ఈ బీడ్స్ అన్నిటినీ, ఈ పై బీడ్స్ని విడకొడుతూ ఇక్కడ ఒక రాడ్ ఒకటి ఉంది, ఒక లైన్ ఉంది. దీన్ని డివైడర్ రాడ్ అంట. దిస్ ఈస్ ద ఫ్రేమ్. ఈ చుట్టూ ఉన్నది ఫ్రేమ్ అంటాం. దిస్ ఇస్ డివైడర్ రాడ్. ఈ డివైడర్ రాడ్, డివైడర్ అని ఎందుకన్నాము, విడగొడుతుంది అని, 2 పార్ట్స్గా చేస్తుంది. చూడండి ఇక్కడ సింగిల్ బీట్ ఒకటి కనిపిస్తుంది పైకి మీకు. ఇవన్నీ కూడా అప్పర్ బీడ్స్ అంటాం వీటిని. ఈ కింద వాటిని లోయర్ బీడ్స్ అంటాం. ఇవి అప్పర్ బీడ్స్, లోయర్ బీడ్స్. కానీ ఏదో వీఆర్ డిఫరెంట్ వర్డ్ వాడాలి అని దీనికి సినోనిమ్స్ ఎత్తుక్కొని హెవెన్ బీడ్స్, ఎర్త్ బీడ్స్ అని చెప్పి వాడుతున్నాం. ఒకటి హెవెన్ బీట్స్, ఎర్త్ బీట్స్ అంటే హెవెన్ బీట్ అంటే ఈ బీట్ మనం తర్వాత కిందకి జరపాలి, దీన్ని పైకి జరపాలి అంటే హెర్త్ హెవెన్ కలుస్తుందా అని స్టూడెంట్ కనుక క్వశ్చన్ చేస్తే ఏం ఆన్సర్ చెప్పగలం? సో అలాంటి టెర్మినాలజీ కన్నా స్టూడెంట్కి అర్థమయ్యే పర్ఫెక్ట్ సింపుల్ టెర్మినాలజీని వాడడమే మంచిది ఎప్పుడైనా కూడా. అప్పుడే మన మీద, టీచర్స్ మీద మంచి రెస్పెక్ట్ అనేది స్టూడెంట్ బ్రెయిన్లో, చైల్డ్లో డెవలప్ అవుతుంది. దీస్ ఆర్ హెవెన్ బీడ్స్, ఎర్త్ బీడ్స్ అని సినోనిమ్స్ వాడుతూ ఉన్నారు. హెవెన్ అంటే ఏంటి అని చిన్న పిల్లాడు, 1st క్లాస్ 2nd క్లాస్ పిల్లలు అడిగితే మళ్ళీ మనం ఆ హెవెన్ గురించి చెప్పాలి. వాడికి ప్రూఫ్స్తో ఏం తేగలం? హెవెన్ అంటే, ఎర్త్ అంటే చూపిస్తాం, ఇది హెవెన్ అంటే ఏమని చూపించగలం, రైట్? సో స్కై బీడ్స్ అంటారు కొందరు. స్కై బీడ్స్ అంటే ఆకాశంలో ఉన్న బీట్ని ఎలా తీసుకొస్తాం మన ఫింగర్ తోటి కిందకి, ఎలా మూవ్ చేయగలుగుతాం? సో ఆ టెర్మినాలజీ కన్నా సింపుల్ టెర్మినాలజీ ఈజ్ ద బెస్ట్. దట్ ఈజ్ అప్పర్ బీడ్స్. వాళ్ళకి అప్పుడే నేర్చుకుని వస్తుంటాడు, ఎల్కేజీ యూకేజీ 1st క్లాస్లో నేర్చుకుని ఉంటాడు. అప్ అంటే పైనవి, లోయర్ అంటే కింద, అప్ డౌన్. సో అప్పర్ బీడ్స్, లోయర్ బీడ్స్. అప్పర్ బీడ్స్ ఇప్పుడు పైన టేబుల్ పైన ఉన్న దాన్ని కిందకి పెట్టగలం, వాడికి చూపించగలం. అలాగే కింద ఉన్న బీడ్స్ని పైకి తీసుకొచ్చి పెట్టగలం. సో అప్ డౌన్, లోయర్ అప్పర్ అనే వర్డ్స్ వాడికి మనం స్టూడెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో ఈ టెర్మినాలజీనే మేము వాడతాం. నా అడ్వైజ్ ఏంటంటే సింపుల్ టెర్మినాలజీలతోనే స్టూడెంట్కి సింపుల్గా, హ్యాపీగా టీచ్ చేయడం అనేది మంచిది. చూడండి, దీస్ ఆర్ అప్పర్ బీడ్స్, దీస్ ఆర్ లోయర్ బీడ్స్. సో అప్పర్ బీడ్స్ అన్నీ అప్లో ఉండి ఈ లోయర్ బీడ్స్ అన్నీ లోలో ఉంటే దిస్ ఈజ్ జీరో పొజిషన్ అంటాం. ఇదేమంట? జీరో పొజిషన్ అంటాం. దిస్ ఈజ్ మాస్టర్ అబాకస్. టీచర్స్ క్లాస్ రూమ్లో టీచ్ చేయడానికి ఉపయోగపడే కిట్ ఇది, ఇన్స్ట్రుమెంట్. ఇది మీకు స్టూడెంట్ చేయడానికి ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్, రైట్? ఇక్కడ ఈ అప్పర్ బీడ్స్, వీటిని ఏమనుకున్నాం? దీస్ ఆర్ అప్పర్ బీడ్స్. ఈ అప్పర్ బీడ్స్ని మీరు చూడండి మీ స్టూడెంట్ కిట్లో, రైట్? ఈ స్టూడెంట్ కిట్ ఎలా దొరికిద్ది? కామెంట్స్లో అడగండి, ప్రొవైడ్ చేస్తాం. ఈ స్టూడెంట్ కిట్లో మీరు ఇట్లా బీట్స్ అన్నీ ఇట్లా కిందకు వచ్చేస్తాయి, దీనిలో అయితే స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి మీకు చక్కగా నిలబడి ఉంటుంది మాస్టర్స్ కిట్లో. బట్ స్టూడెంట్ కిట్లో ఇలా డౌన్ అయిపోయి ఉంటాయి బీట్స్ అన్నీ. సో ఈ డౌన్ అయిపోయిన బీట్స్ని చూడండి, ఒక్క యాంగిల్ మనం పెన్నుతో దేంతో మూవ్ చేసినా కూడా పైకి వెళ్తాయి. పెన్సిల్ వాడటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ రాదు. మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ 2 వీడియోస్లో? ఈ ఫింగర్స్ మూమెంట్స్, టచ్ ద్వారా, ఫింగర్స్ మూమెంట్స్ ద్వారా మన రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, లాజిక్ బ్రెయిన్, రీజనింగ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఐక్యూ డెవలప్ అవుతుందని, రైట్? చూడండి, చక్కగా మీరు ఈ ఇండెక్స్ ఫింగర్ని ఇట్లా క్రాస్గా పెట్టి జస్ట్ అలా టచ్ చేస్తూ వెళ్తే ఈ బీడ్స్ అన్నీ పైకి వెళ్తాయి, చక్కగా పైకి వెళ్తాయి. ఇది గట్టిగా ఉంటుంది మాస్టర్ బీట్, మీకు వెళ్ళవు. స్టూడెంట్ బీట్ అయితే ఈజీగా వెళ్తుంది, అది మీకు చూపిస్తాం ఈ వీడియోలని. సో ఈ అప్పర్ బీడ్స్ అన్నీ ఇట్లా అప్పర్కి వెళ్ళిపోయాక వీటి వాల్యూ పెరుగుతుంది. అప్పర్ బీట్ అప్పర్లో ఉంటే వాల్యూ 0, లోయర్ బీట్స్ లోలో ఉంటే వీటి వాల్యూ 0. ఈ లోయర్ బీట్ పైకి జరిగితే దీని వాల్యూ పెరుగుతుంది. అప్పర్ బీట్ డౌన్కి వస్తే వీటి వాల్యూ పెరుగుతుంది. ఎట్లాగో చూద్దాం. మనం యాక్చువల్లీ నెంబర్స్ వేసేటప్పుడు చూడండి, 24, 37, 42. సో ఫస్ట్ మనం చూడండి, దిస్ ఈజ్ యూనిట్స్ ప్లేస్ అని నేర్పిస్తాం పిల్లలకి. తర్వాత టెన్స్, తర్వాత హండ్రెడ్స్, తర్వాత
థౌజండ్స్, ల్యాక్స్, 10,000s, lakh అలా వెళ్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్. ఇంకొకటి చూడండి, ఒకటి చెప్పలేదు మిస్ అంటున్నారు కొందరు, నాకు అర్థమైపోతుంది వ్యూయర్స్ నుంచి. ఏంటది ఈ డాట్స్ ఏంటి మిస్ అని డౌట్ వచ్చేసింది కదా మీకు. ఈ డాట్స్ ఏంటి మ్యామ్ అని వచ్చేసింది. రైట్, ఈ డాట్స్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ అప్పుడు పెద్దగా ఈ డాట్స్ ఏమీ యూజ్ అవ్వవు. నెక్స్ట్ సిలబస్లో మల్టిప్లికేషన్స్, డివిజన్స్, డెసిమల్స్ నేర్చుకునేటప్పుడు ఈ డాట్స్ అనేవి మనకి ఈ పాయింట్స్ అనేవి మనకి డాట్స్ అనొచ్చు, పాయింట్స్ అనొచ్చు. ఇవి మనకు అప్పుడు ఉపయోగపడతాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చూద్దాం. రెడీ, నెంబర్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చూద్దాం. ఇలా నిలబడి చూసినప్పుడు దిస్ ఈజ్ మీకు రైట్ సైడ్ ఫస్ట్, మీ ఎదురుగుండా కిట్ పెట్టుకున్నప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ రాడ్ ఈజ్ ద యూనిట్స్ ప్లేస్, నెక్స్ట్ ఈజ్ ద టెన్స్. నెక్స్ట్ ఏంటి మీకు తెలిసిపోయింది, హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్, తర్వాత 10,000s, లైక్ దట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి వీటికి ఒక రూల్స్ ఉన్నాయి. ఆ రూల్ని ఫాలో అవుతేనే మీకు మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఈ లోయర్ బీట్స్ అన్నిటినీ అప్కి జరపాలి అంటే ఓన్లీ మీ థంబ్ ఫింగర్తోనే జరపాలి. పెన్సిల్, పెన్ వీటితోటి జరపకూడదు. పెన్సిల్తో జరపకూడదు. చూడండి, ఈ అబాకస్ పొజిషన్ ఈ కిట్ చేసేటప్పుడు మీరు పెన్సిల్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఈ 3 ఫింగర్స్తో మీ పెన్సిల్ని ఇలా హోల్డ్ చేసుకొని ఈ 2 ఫింగర్స్ని ముందు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ అబాకస్ మీద బీడ్స్ మూవ్ చేసే ముందే మీ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, పెన్సిల్ని ఇక్కడ హోల్డ్ చేయాలి, ఈ 2 ఫింగర్స్ని మూవ్ చేయడం అనేది బాగా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, 1 2 3 ఇలా మూవ్ చేసి డౌన్ చేసి దీంతో రాయడం అనేది రావాలి. చూడండి, 1 రైట్, 2 రైట్, 3 రైట్, ఇలా ఈ మూమెంట్ రావాలి బాగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేర్పించు. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఇవేమనుకున్నాం, వన్స్ ప్లేస్ అనుకున్నాం. ఏ ఫింగర్తో మూవ్ చేయాలనుకున్నాం, ఎస్ గుడ్, థంబ్ ఫింగర్ అనుకున్నాం. థంబ్ ఫింగర్తో ఒక వీటిని బీడ్స్ అంటాం. ఈ బీట్ని 1 బీట్ని పైకి జరిపితే దీని వాల్యూ ఈ రాడ్కి టచ్ అయితే దీని వాల్యూ పెరిగింది. ఈ రాడ్ రైట్, 1 రైట్. నెక్స్ట్ బీట్ మళ్ళీ జరుపుతున్నాం. ఈ నెక్స్ట్ బీట్ని ఇది టచ్ అయినప్పుడు దీని వాల్యూ కూడా 1. మళ్ళీ నెక్స్ట్ బీట్ 1, నెక్స్ట్ బీట్ 1 1 1 1 1 ఏమవుతుంది, 4 రైట్ గుడ్. చూడండి, ఇప్పుడు చూడండి మళ్ళీ 1 2 3 4. వీటి వాల్యూ డౌన్ చేసేయాలి, 0 చేసేయాలి అంటే కంపల్సరీగా చూడండి ఈ ఫింగర్తోనే డౌన్ చేయాలి. -1 -1 -1 -1 +1 +1 +1 +1 -1 -1 -1 -1. రెడీ, మళ్ళీ 1 2 3 4 0 ఎట్ టైం కిందకి ఒక్క ఫింగర్తో 4 బీట్స్ కిందకి అనేసి ప్లేస్ వాల్యూ ఏంటి, 0. రెడీ సి 1 2 3 4 0. ఫింగర్ 1 మీ స్టూడెంట్ కిట్లో ఒక్క ఫింగర్తోనే మూవ్ అవుతాయి. ఇది కొంచెం రెడీ 1 2 3 4 వచ్చేసిందా. దీన్ని ఇండెక్స్ ఫింగర్తోనే డౌన్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఈ వాల్యూ ఎంత, రైట్ గుడ్ 2 రైట్. ఈ వాల్యూ 3, ఈ వాల్యూ గుడ్ 4 రైట్. ఈ వాల్యూ 3, ఇప్పుడు 2, ఇప్పుడు 1, ఇప్పుడు 0. సో ఈ బీట్స్ పైకి జరిగినప్పుడు మాత్రమే వాటి వాల్యూ పెరుగుతుంది. ఓకేనా. రెడీ, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ నెంబర్స్ నేర్చుకుందాం. బాయ్.